బ్యాంకింగ్ రంగంలో విశేష సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇకపై తెలంగాణ గ్రామీణ బ్యాంక్గా మారబోతోంది. ఇందుకోసం ఇప్పటికే ఆ శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా మార్పులు చేర్పులో నిమగ్నమైంది. రేపటి నుంచి సరిగ్గా 4 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలన్నీ కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఏపీజీవీబీ యాజమాన్యం కూడా ప్రకటించింది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, పేరు మార్పుకు గల కారణాలు ఏంటి? దాదాపు 4 రోజులకు పైగా సేవలు నిలిపివేస్తామని చెప్పి మీ యాజమాన్యం చెప్తుంది. క్షేత్రస్థాయిలో పూర్తిగా గ్రామీణ స్థాయి వరకు లక్షలాది మంది ఖాతాదారులు మీ బ్యాంకింగ్ సేవలను పొందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ 4 రోజుల పాటు సేవలు నిలిపివేస్తే ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారా? అసలు ఎందుకు పేరు మార్పు చేయాల్సి వస్తుంది? కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఒక రాష్ట్రంలో ఒక గ్రామీణ బ్యాంక్ అనేది ఉండాలనే ఉద్దేశంతో మన తెలంగాణలో 2 గ్రామీణ బ్యాంకులు కార్యక్రమాలు నిర్వహిస్తూ జరుగుతుంది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతో ఒకటి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేరుతో ఒకటి. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనే బ్యాంకు తెలంగాణ మరియు ఆంధ్రాలో కూడా 2 రాష్ట్రాల్లో తన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక గ్రామీణ బ్యాంక్ ఒక రాష్ట్రంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ని తెలంగాణ శాఖలన్నింటినీ తీసుకొచ్చి విడగొట్టి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కలిపే ఉద్దేశంతో, ఆంధ్ర శాఖలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఇదే పేరుతో కంటిన్యూ అయ్యే ఉద్దేశంతో ఈ కార్యక్రమం బైఫర్కేషన్ అనేది మొదలెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్న 493 శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 1/1/2025 నుంచి కలపడం జరుగుతుంది. దాని ప్రకారం మా ఈ కార్యకలాపాలన్నీ రేపటి నుంచి అనగా 28 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు నిలిపివేయడం జరుగుతుంది. నగదు నిర్వహణ కానీ, యూపీఐ, ఏటీఎంస్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అన్ని సదుపాయాలు అనేవి ఆపడం జరుగుతుంది ఈ 4 రోజులు. ఈ 4 రోజులు అయిన తర్వాత 1/1 నుంచి మనము మరియు తిరిగి అన్ని రకాల సేవలతో ప్రజలకు అందుబాటులో ఉంటాం. మరిన్ని మెరుగైన సేవలతో 1/1/2025 నుంచి ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి కోరుకుంటున్నాము, తెలియజేస్తున్నాము. అర్బన్ ఏరియాల్లో పెద్దగా ఇబ్బందులు తలెత్తకపోవచ్చు, వాళ్ళకంతా కూడా మీకు అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఏపీజీవీకి విస్తృతమైనటువంటి బ్యాంకింగ్ సేవలు అందించే పరిస్థితి గ్రౌండ్లో ఉంది. చాలామంది కూడా నిరక్షరాస్యులు ఎక్కువ, డ్వాక్రా మహిళా గ్రూప్ సభ్యులు కావచ్చు, ఇతరత్ర నిరుపేద రూరల్ ఏరియాలకు సంబంధించినటువంటి ఖాతాదారులు ఎక్కువగా మీ బ్యాంకింగ్ సేవలు పొందుతున్నారు. సో వాళ్ళకి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? ఒక గంట పాటు బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోతేనే అంతా కూడా విలువిల్లాడుతూ ఉంటారు ఖాతాదారులు. సో 4 రోజుల పాటు అంటే అది చాలా పెద్ద టైం కదా. సో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? అవేర్నెస్ ఏమైనా కల్పిస్తున్నారు? ఎందుకంటే యూపీఐ సేవలు కూడా నిలిపివేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఏం చేయబోతున్నారు? అంటే ఈ 4 రోజుల్లో వాస్తవంగా శనివారం, ఆదివారం, 4వ శనివారం, 4వ ఆదివారం మామూలుగానే బంద్ అవుతాయి సేవలన్నీ. మనకి యూపీఐ సేవలు అనేవి అందుబాటులో ఉండేవి శనివారం, ఆదివారం అయినా కానీ ఇప్పుడు ఈ సేవలు కూడా 4వ శనివారం, 4వ ఆదివారం కూడా బంద్ అవటం జరుగుతుంది. సోమవారం, మంగళవారం 30, 31 ఈ 2 రోజులు మాత్రమే కార్యక్రమాలు అనేవి బ్రాంచ్లో జరగవు. ప్లస్ గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఈ విషయాలు తెలియడానికి మనం ప్రతి గ్రామంలో ఒక గ్రామ సభలాగా కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ చేసి మనం గ్రామ సభలు కండక్ట్ చేసి వాళ్ళకి ఈ బ్యాంక్ ఈ 4 రోజులు పనిచేయడం జరగదు, మీకు ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉంటే మీరు ముందరే కంప్లీట్ చేసుకోండి అనేసి మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా ఎవరికైనా ఎమర్జెన్సీ అవసరం వస్తే కనుక 30, 31 తారీఖుల్లో వాళ్ళకి 10,000 రూపాయల వరకు ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఏదైనా అత్యవసర అవసరం వస్తే కనుక వాళ్ళు 10,000 వరకు మా బ్రాంచ్కి వచ్చి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు మా బ్రాంచ్కి వచ్చి తీసుకునే సదుపాయం మనం కల్పించడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు రాబోయే సంవత్సరం జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్గా పేరు మార్చుకోబోతోంది. సో బ్యాంకింగ్ సేవలకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే పాస్బుక్స్ ఆల్రెడీ ఇష్యూ చేసి ఉంటారు కాబట్టి ఏపీజీవీ పేరిట ఏటీఎం కార్డ్స్ కూడా పాతవి పనిచేస్తాయా? పాత పాస్బుక్స్ కూడా ఫోర్స్లో ఉంటాయా, ఉండవంటారు? ఏం చెప్తారు? ఖాతాదారులకి ఎటువంటి అసౌకర్యం అయితే ఉండదు. వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఖాతా నంబర్తోనే మనము 1/1 నుంచి కూడా మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మొబైల్ బ్యాంకింగ్ ఏవైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్స్ ఉన్నాయో వాళ్ళకి ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకునేటట్టు, కొత్త మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకునేటట్టు మనం వాళ్ళకి లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఎగ్జిస్టింగ్ మొబైల్ యాప్లో నుంచే వాళ్ళు అక్కడికి రూట్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేయడం జరిగింది. ఏటీఎం కార్డ్స్ అయితే ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో అవి కొత్తవి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతో ఏటీఎం కార్డ్స్ అనేవి మా శాఖలకి మనం పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుని ఆపరేట్ చేసుకోవచ్చు. చెక్ బుక్స్ అన్నీ ఆల్రెడీ మనం వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరిగింది. చెక్స్ ఎవరైతే ఏపీజీబీతో ఉన్నాయో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతో చెక్ బుక్స్ అన్నీ మనము వాళ్ళ ఇళ్ళకి మనం పంపించడం జరిగింది. ఇట్లా అన్ని రకాల మనం ముందర జాగ్రత్తలు తీసుకున్నాం. పాస్బుక్స్ కూడా ఎవరి దగ్గర అయితే ఎగ్జిస్టింగ్ పాస్బుక్ ఉందో ఆ పాస్బుక్ కంటిన్యూ అవుతుంది, మార్చాల్సిన అవసరం లేదు. దాని మీద మనం స్టాంప్ వేసేసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ స్టాంప్ వేసి ఇస్తాము.
పాస్బుక్ కంప్లీట్ అయిన తర్వాత కొత్త పాస్బుక్ ఇచ్చేటప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతో ఉన్న పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇదివరకుతో పోలిస్తే పేరు మార్పు తర్వాత యూపీఐ సేవల్ని మరింత విస్తృతం చేస్తామని, డిజిటల్ సేవల్ని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్ని మరింత విస్తృతం చేస్తామని యాజమాన్యం చెప్తోంది. సో ఎటువంటి సేవలు అంటే అప్డేటెడ్ వెర్షన్స్తో ఎటువంటి అంశాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది? అంటే ఇంకా ఆల్రెడీ మనం ఉన్నది అప్డేటెడ్ వెర్షన్లో ఉన్నాము 2 రాష్ట్రాల్లో కూడా. కాకపోతే ఏంటంటే ఒక రాష్ట్రంలో ఉన్న 2 బ్యాంకులు మర్జ్ అవ్వడం వలన లార్జ్ స్కేల్ ఎకానమీస్ మనం ఇంకా ఎఫెక్టివ్గా సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో నంబర్ ఎక్కువ ఉండడం వల్ల మనం వెండర్స్తో మాట్లాడేటప్పుడు, బార్గెన్ చేసేటప్పుడు కానీ, పవర్స్ కానీ, ఫైనాన్షియల్గా తక్కువ రేట్లకు వడ్డీలకు మనం ఇవ్వడం కానీ, లోన్స్ ఇవన్నీ చేయడానికి మనకు అవకాశం వస్తుంది. కాబట్టి ఒక రాష్ట్రం ఒక బ్యాంక్ అనే కేంద్ర ప్రభుత్వ నినాదం ప్రకారం మనం ఈ కార్యక్రమం మొదలెట్టడం జరుగుతుంది. ఎస్, ప్రస్తుతం ఇక జనవరి 1 నుంచి 2025 సంవత్సరం నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా ఏపీజీబీ పేరైతే మార్చుకోబోతోంది. ప్రధానంగా ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి అనేక అంశాలపై సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం కూడా ముందస్తుగానే అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది ఖాతాదారులు ఉండడంతో అక్కడ గ్రామ సభలు కూడా నిర్వహించి ముందస్తుగా వాళ్ళకు కొంత అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేసింది. ఏదేమైనా ఈరోజు సాయంత్రం వరకు ఆర్థిక లావాదేవీల అంశంపై పూర్తి స్థాయిలో ఖాతాదారులు ముందస్తుగా లావాదేవీలు జరుపుకోవచ్చు యాజమాన్యం చెబుతోంది. మరోవైపు రాబోయే 4 రోజుల్లో కూడా పూర్తిగా బ్యాంకింగ్ సేవలు నిలిపివేస్తామని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బ్రాంచ్కు వచ్చి ఏదైనా లావాదేవీలు జరుపుకోవడానికి కావచ్చు, విత్డ్రా అమౌంట్కి సంబంధించి సహాయం పొందొచ్చు అని బ్యాంకింగ్ యాజమాన్యం అయితే స్పష్టంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది వీడియో నాగేంద్రబాబు రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.